జగన్ ఆ మధ్య వరుసబెట్టి ఇనాగరేషన్స్ చేసుకొచ్చారు వారం రోజుల పాటు. ఎందుకయ్యా అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తే ఇక ఇనాగరేషన్ జరగదు, చేయకూడదు కాబట్టి శంకుస్థాపనలు ఇవి కూడా అప్పుడు వరుసబెట్టి చేసుకొచ్చారు. ఎందుకంటే అదే షెడ్యూల్ కాబట్టి, షెడ్యూల్ వచ్చేస్తుంది కాబట్టి. షెడ్యూల్ వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఎన్నికల సంఘం క్లియర్ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వోద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అదే సమయంలో రాజకీయ పార్టీల నుంచి ప్రయోజనం, బహుమతి పొందడం ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘించడమని స్పష్టం చేసింది. అలాంటి ప్రభుత్వోద్యోగుల మీద ఐపీసీలోని సెక్షన్ 171, 123, 129, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 134, 134A సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలతో పాటు సర్వీస్ నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పింది. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు మీద సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జవహర్ రెడ్డి, ముఖేష్ కుమార్ మీనాలు మాట్లాడుతూ పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు. బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్ల మంజూరు, హామీలు, శంకుస్థాపనలు పూర్తిగా నిషేధం. వర్క్ ఆర్డర్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రారంభంగాని పనులేవి ఇప్పుడు చేపట్టకూడదు. పూర్తయిన పనులకు సంబంధించిన నిధులు విడుదలకు మాత్రం ఎటువంటి అడ్డంకి లేదు. ఇది తాజా ఆదేశాలు.